ఈరోజు చూసినట్లయితే ఉస్మానియా యూనివర్సిటీలో 15 రోజులుగా బిర్లా ఐలయ్య గారికి మంత్రి పదవి ఇవ్వాలని చెప్పేసి ఇక్కడ ధర్నా చేస్తున్నారు. కొన్ని విషయాలు వాళ్ళ మాటలను అడిగి తెలుసుకుందాం. సార్, కాంగ్రెస్ పార్టీ అంటేనే సామాజిక న్యాయం. సామాజిక న్యాయంలో భాగంగా తెలంగాణలో కూడా బీసీలు అత్యధికంగా ఉన్నటువంటి జనాభా బీసీలది. బీసీల్లో కూడా గొల్ల కుర్మలు అత్యధికంగా ఉన్నటువంటి జనాభా గొల్ల కుర్మలు. గత ప్రభుత్వాలు తీసుకున్నట్టయితే ఏ ప్రభుత్వం చూసుకున్నా గొల్ల కుర్మలకు ఖచ్చితంగా మంత్రివర్గంలో స్థానం ఉండేది. ఈ గవర్నమెంట్లో మంత్రివర్గంలో స్థానం లేదు కాబట్టే మేమందరం కూడా తెలంగాణలో బీసీలలో గొల్ల కుర్మల్లో ఏకైక వ్యక్తి బీర్లా ఐలయ్య గారు ఎమ్మెల్యేగా ఉన్నారు. కాబట్టి ఆయన ఖచ్చితంగా మంత్రివర్గంలో స్థానం కల్పించాలని చెప్పేసి మేము గత కొన్ని రోజులుగా ఇక్కడ దీక్ష చేస్తూ ఉన్నాం, ధర్నాలు చేస్తూ ఉన్నాం, పోరాడుతూనే ఉన్నాం, భవిష్యత్తులో కూడా పోరాడుతూనే ఉంటాం. ఒకవేళ మంత్రి పదవి ఇవ్వకపోతే మరి మీరు ఏం చేస్తారు? ఒకవేళ మంత్రి పదవి ఇస్తే ఎలాంటి మంత్రి పదవి ఆశిస్తున్నారు? తెలంగాణలో బీసీలకు అదే గొల్ల కుర్మలకు అయినటువంటి బీర్లా ఐలయ్య గారు ఖచ్చితంగా మంత్రివర్గం స్థానాలను కల్పించాలి. ఎందుకంటే రాబోయే స్థానిక ఎలక్షన్లు కూడా ముందడ ఉన్నాయి. కాబట్టి తెలంగాణలో ఉన్నటువంటి గొల్ల కుర్మలు కానీ యాదవ బిడ్డలు అందరూ కూడా ఏం కోరుకుంటున్నారంటే మా మంత్రివర్గంలో మా స్థానంలో మా గొల్ల కుర్మలకు సమిష్టి స్థానం కల్పిస్తేనే గవర్నమెంట్కు మేము కూడా బాసటగా నిలుస్తాం. తెలంగాణలో ఉన్నటువంటి గొల్ల కుర్మలు బాసటగా కాంగ్రెస్ పార్టీకి నిలవాలంటే ఖచ్చితంగా వాళ్ళ ముద్దుబిడ్డ అయినటువంటి బీర్లా ఐలయ్య గారికి మంత్రివర్గంలో స్థానం కల్పించాలి. అలాగే గతంలో ఉన్నటువంటి సాంప్రదాయబద్ధంగా ఉన్నటువంటి మాకు పశ్చిమవర్ధ శాఖ ఇంతకుముందుకు వచ్చేది, ఆ శాఖ ఇస్తే మాకు సంతోషంగా ఉంటుంది. మరో శాఖ అయినా కూడా మేము ఓకే. ఇవ్వకపోతే మాత్రం ఖచ్చితంగా ధర్నాలు చేస్తాం. అలాగే ప్రభుత్వం మేము డిమాండ్ చేస్తూనే ఉంటాం. ఎందుకంటే జనాభా ప్రాతిపదికలో అత్యధిక స్థానంలో ఉన్నటువంటి బిడ్డలుగా మేము కోరుతూనే ఉంటాం. ఎందుకంటే సామాజిక న్యాయంలో భాగంగానే తెలంగాణ ముఖ్యమంత్రి కూడా రేవంత్ రెడ్డి గారు, గౌరవనీయ రేవంత్ రెడ్డి గారు కూడా చాలా సందర్భాల్లో చెప్పినాం, కాంగ్రెస్ పార్టీ అంటేనే సామాజిక న్యాయం అని చెప్పారు. సామాజిక న్యాయం మీరు అన్నప్పుడు కుల జనగణన మీరు పాటిస్తామని మీరు అన్నప్పుడు కుల జనగణనలో భాగంగా అత్యధికంలో ఉన్నటువంటి ప్రాతినిధ్యానికి మీరు ఎందుకు విస్మరిస్తూ ఉన్నారు? జనాభాలో అత్యధికంగా ఉన్నటువంటి గొల్ల కుర్మలను మీరు ఎందుకు విస్మరిస్తూ ఉన్నారు? విస్మరించకుండా మా ప్రాంతానికి చెందినటువంటి మా బిడ్డలకు మీరు సంస్థ స్థానం కల్పిస్తేనే మేము మమ్మల్ని సగౌరవంగా మీరు గౌరవిస్తారని చెప్పేసి భావిస్తాం. అందుకే మీకు పార్టీ కూడా మేము బాసటగా నిలుస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ఉన్నాం. ఇది అందరికీ తెలిసిన విషయమే. గత 10-15 రోజుల నుంచి విద్యార్థి లోకం మేధావులు అందరూ కలిసి ఉస్మానియా కేంద్రంగా బీర్లా ఐలయ్య గారికి మంత్రి పదవి ఇవ్వాలి, మంత్రివర్గంలో చోటు కల్పించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రభుత్వం కూడా ఖచ్చితంగా ఈ విజ్ఞప్తిని చాలా సీరియస్గా తీసుకోవాలి. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఒక నినాదంతో ప్రజల ముందుకు వచ్చింది. ఆ నినాదం ఏంటంటే సామాజిక న్యాయం. ఈ సామాజిక న్యాయంలో భాగంగానే బీసీలలో సింహభాగంగా ఉన్న గొల్ల కుర్మలు దాదాపు 14-15% ఉంటారు. ఈ 14-15%ని రిప్రజెంటేషన్ చేసే విధంగా మంత్రివర్గ పదవిలో ప్రతి ప్రభుత్వంలో ఒక గొల్ల కుర్మ వ్యక్తి ఏదో ఒక మంత్రి పదవిని పొందారు. కాబట్టి ఈ ప్రస్తుత గవర్నమెంట్లో ఆ లోటు స్పష్టంగా కనిపిస్తుంది. గొల్ల కుర్మలు చాలా ఫీల్ అవుతున్నారు, ఎందుకంటే మా ప్రాతినిధ్యం కనిపించట్లేదు మంత్రివర్గంలో. కాబట్టి బీసీ సమాజానికి గొల్ల కుర్మ సమాజానికి కూడా ఈ బీర్లా ఐలయ్య గారికి మంత్రివర్గంలో చోటు కల్పిస్తే చాలా సముచితంగా ఉంటుంది. ఈ విషయాన్ని రేవంత్ రెడ్డి గారు మిగతా కాంగ్రెస్ పార్టీ పెద్దలు చాలా సీరియస్గా తీసుకొని బీర్లా ఐలయ్య గారికి మంత్రివర్గంలో ఖచ్చితంగా చోటును కల్పించాలి. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి బీర్లా ఐలయ్య గారికి మంత్రి పదవి ఇవ్వాలని మా డిమాండు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో అత్యధిక మెజార్టీతో గెలిచిన వ్యక్తి బీర్లా ఐలయ్య గారుగా మేము గుర్తించాలి. అదే తరుణంలో కరోనా టైంలో కాకుండా ఇప్పటికీ 10 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల చరిత్ర అనే రాజకీయ తరుణము. ఆయన 5 సంవత్సరాల కరోనా టైంలో ఎంత కష్టకాలంలో ఉన్న ఆయన బీర్లా ఐలయ్య సేవలు, అంబులెన్సులు కానీ, ఆయన ఉచిత సేవలు కానీ, కూరగాయలు కానీ, బియ్యం కానీ, సాగు బతుకులు కానీ ఎన్నో కుటుంబాలకు సేవ చేసిన వ్యక్తిగా ఖచ్చితంగా బీర్లా ఐలయ్యను గొల్ల కుర్మల వ్యక్తి బీసీ వ్యక్తి కాబట్టి ఖచ్చితంగా డిమాండ్ చేస్తున్నాము. ఒకవేళ ఆయనకు వెనకంజ వేసి ఆయనను నెగ్లెక్ట్ చేసిన తరుణంలో ఖచ్చితంగా మేము డిమాండ్ చేసి రాస్తారోక చేసి ఇంకా ఈ ఉద్యమాన్ని ఇంకా ముందుకు తీసుకుపోవడానికి ఖచ్చితంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారికి విన్నపించుకోవాలి అని నా యొక్క మనవి. ఖచ్చితంగా మంత్రి పదవి ఖచ్చితంగా ఇవ్వాలనేది మా డిమాండ్. మన గొల్ల కుర్మల ముద్దుబిడ్డ బీసీ ముద్దుబిడ్డకు మన ఆలేరు నియోజకవర్గం ఎమ్మెల్యే గారికి మంత్రి స్థలం కల్పించాలని కోరుకుంటున్నాము. ఎందుకంటే ఆయన కరోనా సమయంలో ఎన్నో మంచి పనులు చేసిండు.
ఆయనకు ఇప్పుడు మంత్రి పదవి ఇస్తే చాలా మంచి పనులు చేస్తారని కోరుకుంటున్నాను అనమాట. ఈ మన ఓఈజేఎస్ తరపు నుంచి గొల్లకుర్మ జేఎస్ తరపు నుంచి డిమాండ్ చేస్తున్నాం, కాంగ్రెస్ ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాము. బీర్ల ఐలన్న గారు గత 40 ఏళ్ళుగా ఒకటే పార్టీని నమ్ముకొని కాంగ్రెస్ పార్టీలా అందరి ప్రజలకు, బడుగు బలహీన వర్గాలకు, అన్ని కులాలకు, సబ్బండ వర్ణాలకు, కులాలకు ఆయన ఎంతో ఎనలేని సేవ చేశాడు. అదిగాక కరోనా పీరియడ్లో కూడా అతను అంబులెన్సులు పెట్టి ప్రజల్లో తిరిగి చైతన్యవంతం చేస్తూ వాళ్ళకు సహాయ సహకారాలు అందిస్తూ ముందుకెళ్ళిన వ్యక్తి కనుక బీర్ల ఐలన్నకు ఖచ్చితంగా మంత్రి పదవిలో చేయబోయే విస్తరణలో స్థానం కల్పించాలని, మాకు విప్తు సరిపోదు కాబట్టి మాకు ఒక మంచి వ్యక్తి, సేవ చేసే వ్యక్తిని మాకు మినిస్టర్గా ఉంటే తెలంగాణ రాష్ట్రం మొత్తము సబ్బండ వర్ణాలను ఐక్యం చేస్తూ ఆయన ఒకటి మళ్ళా నెక్స్ట్ పర్యాలు కూడా వచ్చే విధంగా ఆయన శాయశక్తుల ప్రయత్నించి మళ్ళొకసారి కూడా కాంగ్రెస్ని నిలబెట్టే అంత క్యాపబిలిటీ ఉన్న మనిషి బీర్ల ఐలన్న గారు. అందుగురించే బీర్ల ఐలన్న గారికి కంపల్సరీ మంత్రి పదవిలో చోటు కల్పించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఎన్ని రోజులు ఈ ధర్నా చేస్తారు, మరి ఇంకా ఎన్ని రోజులకి మీకు అంటే ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు మీకు ఈ మంత్రి పదవి ఇస్తారు అనేసి అనుకుంటున్నారా? ఇంకా ఎన్ని రోజులు సాగుతుంది ఇది? ఇది ఇచ్చేదాకా మేము పోరాటం అయితే ఆపము. ఎందుకంటే బడుగు బలహీన వర్గాల నుంచి వచ్చిన ఒక గొర్రె కాపర్ కుటుంబం పుట్టి అంచెలంచెలుగా ఎదిగిన వ్యక్తి బీర్ల ఐలన్న కాబట్టి కంపల్సరీ మనకు మంత్రి పదవుల్లో అవకాశం కల్పించాలి, మంత్రి పదవిలో ఇవ్వాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే సోనియా గాంధీ కానివ్వండి, రాహుల్ గాంధీ కానివ్వండి, ఇటు రేవంత్ రెడ్డి పాలమూరు ముద్దు బిడ్డ అయిన రేవంత్ రెడ్డి గారిని కూడా మేము ఒకటే ప్రాధాన్యపడుతున్నాము. మా గొర్రె కాపర్ల నుంచి పుట్టిన వ్యక్తి, బడుగు బలహీన వర్గాల నుంచి వచ్చిన వ్యక్తి, కష్టపడి అంచెలంచెలుగా పైకి వచ్చిన వ్యక్తికి కంపల్సరీ స్థానం కల్పించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. నేడు తెలంగాణ రాష్ట్రంలో మంత్రివర్గ విస్తరణలో భాగంగా గొల్లకుర్మల ముద్దుబిడ్డ బహుజనవాది మొదటి నుండి కాంగ్రెస్కు ఎన్ఎస్యుఐ యూత్ కాంగ్రెస్ నుంచి కాంగ్రెస్ బలోపేతం కోసం నల్గొండ జిల్లాలో పనిచేసి ఆలేరు నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఎన్నికైన బీర్ల ఐలయ్య కుర్మ గారికి మంత్రివర్గ విస్తరణలో సముచిత స్థానం కల్పించాలని 15 రోజుల నుండి ఉస్మానియా యూనివర్సిటీలో బీసీ జేఏసీ, గొల్లకుర్మ జేఏసీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఇక్కడ ధర్నాలు, రాస్తారోకలు నిర్వహిస్తున్నాం. మేము ప్రభుత్వాన్ని ఒకటే విన్నవించుకుంటున్నాం. బీసీలలో ఒక నాయకునికి 14 నుంచి 16% ఉన్న గొల్లకుర్మలకు ప్రాతినిధ్యం వహించి బీర్ల ఐలన్న గారికి మంత్రివర్గంలో స్థానం కల్పించాలని మా జేఏసీ తరఫున మేము ఇక్కడ డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా 14 నుంచి 16% ఉన్న కుర్మలలో ఒక వ్యక్తికి సముచిత స్థానం కల్పిస్తే మేము ఉన్నటువంటి 20-30 లక్షల మంది జనాభా కూడా కాంగ్రెస్ పార్టీకి వెన్నుదండగా ఉండి రానున్న ఎన్నికలలో కూడా మేము కాంగ్రెస్కు కట్టుబడి ఉంటాం. కాబట్టి మా బహుజన వ్యక్తి బీసీల ముద్దుబిడ్డ కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం 6 నిమిషాలు పనిచేస్తూ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఏ కష్టం వచ్చినా ముందుండే అటువంటి మా బీర్ల ఐలన్న గారికి మంత్రివర్గంలో స్థానం కనిపిస్తే మా బహుజనులమైన బీసీలమైన గొల్ల కుర్మలం కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన పోరాడతాం, కాంగ్రెస్ పార్టీ పక్షాన ఉంటాం. అదేవిధంగా బీర్ల ఐలన్న గారికి మంత్రివర్గంలో స్థానం కల్పించకుంటే మా బహుజనులము గొల్ల కుర్మలము పెద్ద ఎత్తున పోరాటం చేసి అసెంబ్లీని ముట్టడిస్తాం. ఏ కార్యక్రమమైనా చేయడానికి మా గొల్ల కుర్మల విద్యార్థి సంఘం కానీ బీసీ సంఘాలను కానీ అన్ని సంఘాలను కలుపుకపోయి మేము అసెంబ్లీని ముట్టడిస్తామని ఈ సభాముఖంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. అంటే మన ఐలయ్య గారి గురించి అంటే నేను ఒక సోదరునిగా సహచర విద్యార్థి అంటే నా క్లాస్మేటు అతనిలో ఉన్నటువంటి చూసినటువంటి ఒక వ్యక్తిత్వం ఏంటంటే అతనిలో లీడర్షిప్ క్వాలిటీస్ అంటే ఒక ఎన్ఎస్వైలో క్రియాశీలక పాత్ర పోషించి ఒక లక్ష్మీనరసింహస్వామి డిగ్రీ కాలేజీ నుంచి అతడు ఒక రాజకీయాల నుంచి ఎదిగి అతి సామాన్యమైనటువంటి ఒక అగ్రికల్చర్ ఒక వ్యవసాయ కుటుంబంలో పుట్టి అంచెలంచెల ఎదుగుతూ ఈ యొక్క గొల్ల కుర్మలను జాగృతపరుస్తూ వారికి ఉన్నటువంటి సమస్యలను ఎప్పటికప్పుడు తీరుస్తూ ఆ యొక్క ఆలేరు అభివృద్ధిని ఎప్పటికప్పుడు ఎటువంటి సమస్యలు ఉన్నా కానీ అంటే అంబులెన్స్ నిర్వహించడంలో కానీ లేకపోతే కరోనా కష్టకాలంలో కానీ నిత్యావసర వస్తువులు అనేకమైనటువంటి కార్యక్రమాలు చేపట్టాడు. అంటే ప్రజల హృదయాల్లో ఒక నాటుకపోయాడు. అంటే ఎప్పటికప్పుడు అంటే ఒక ప్రజలకు ఏం భరోసా ఇచ్చాడంటే ఈ కాన్స్టిట్యున్సీలో ఎటువంటి ఆపద వచ్చినా ఐలయ్య గారు ఉన్నారనేటువంటి ఒక భరోసాని ఇవ్వడంలో క్రియాశీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తి ఐలయ్య గారు. ఇంకొక విషయం ఏమిటంటే కాంగ్రెస్ అధిష్టానం కానీ లేకపోతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కూడా మేము డిమాండ్ చేసేది ఏంటంటే ఇది న్యాయబద్ధమైనటువంటి కోరిక.
ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు రాష్ట్రంలోనే కుర్మల యొక్క ప్రాతినిధ్యం అనేటువంటిది గణనీయంగా పెరుగుతున్నటువంటిది. జనాభా రీత్యా తీసుకున్నా లేకపోతే ఎటువంటి క్యాలిక్యులేషన్లో తీసుకున్నా కానీ ఇప్పుడు కుర్మలకు సరైనటువంటి ప్రాతినిధ్యం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఏ మంత్రివర్గంలో అయినా గొల్ల కుర్మలకు అనేటువంటి చైతన్యవంతమైనటువంటి కులం మాటిస్తే ఆ మాటకు కట్టుబడి ఉన్నటువంటి ఒక గొల్ల కుర్మలు. అంటే ఏదో ప్రభుత్వానికి ఎల్లవేళలా ఎప్పటికప్పుడు అంటే సపోర్ట్ చేస్తూ ఆ ప్రభుత్వాన్ని గెలిపించడంలో కానీ ఆ ప్రభుత్వ నిర్మాణంలో కానీ గొల్ల కుర్మలు మాటిస్తే ఆ మాటకు కట్టుబడి ఉన్నటువంటి ఒక జాతి మా జాతి. అందుకు ఐలన్న గారికి కూడా ఒక కరెక్ట్ సమైనటువంటి పద్ధతిలో సముచిత స్థానం ఇవ్వాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అది మా యొక్క గొల్ల కుర్మలకు ఒక సరైనటువంటి న్యాయం చేసే విధంగా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అంటే 2 టికెట్లు ఇచ్చింది. అంటే ఇతర ప్రభుత్వాలతో ఇతర పార్టీలతో పోలుస్తుంటే ఇలా కుర్మలను ఒక గుర్తించినటువంటి జాతీయ నాయకత్వం కాంగ్రెస్ పార్టీ సరే ఖచ్చితంగా ఈ మంత్రివర్గంలో చోటు కల్పిస్తున్నటువంటి ఆశాభావం మా అందరికీ ఉన్నది. దానికి ఆది నాయకత్వం దీన్ని సరైనటువంటి పద్ధతిలో గుర్తించి ఒక మంచి పోర్ట్ఫోలియో ఇచ్చి తన యొక్క అధికారాలను తనకు ఉన్నటువంటి తెలివితేటలు కానీ లేకపోతే అతనికి ఉన్నటువంటి ప్రజల యొక్క ప్రాతినిధ్యం అంటే ప్రజలతో మమేకమైనటువంటి వ్యక్తి అంటే ఎటువంటి ప్రజలకు అంటే ప్రజల వద్దకు పాలన అనేటువంటి రీతిలో ఈ ఎమ్మెల్యే గారు ప్రజలను ఎప్పుడప్పుడు కలుస్తూ వారి సమస్యలను తెలుసుకుంటూ వారికి దగ్గరగా అంటే చిన్న పిల్లోని కాంచి మొదలుకుంటే ఎవరిని వాళ్ళ పలకరిస్తూ అందరిలో కలిసిపోయినటువంటి ఒక వ్యక్తిత్వం ఉన్నటువంటి సోదరుడు బీర్లా ఐలయ్య గారికి మంత్రి పదవి ఇవ్వాలనేటువంటి ఒక సరైనటువంటి పద్ధతిలో మేము కోరడం అటువంటి జరుగుతుంది. శ్రీ బీర్లా ఐలయ్య గారు బీసీ సామాజిక వర్గం నుంచి గొల్ల కుర్మ సామాజిక వర్గం నుంచి ఒక మాటలో చెప్పాలంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 80 లక్షల గొల్ల కుర్మ సామాజిక వర్గం నుంచి ప్రభుత్వంలో కానీ కాంగ్రెస్ పార్టీ నుంచి కానీ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఏకైక చట్టసభ సభ్యుడు. అలాంటి వ్యక్తులకు ఈ సామాజిక వర్గం నుంచి మొదటి విడత మంత్రివర్గ విస్తరణలో ఎలాంటి అవకాశం లేదు. కాబట్టి రెండో మంత్రివర్గ విస్తరణలో గొల్ల కుర్మ ముద్దు బిడ్డ అయినటువంటి బీర్లా ఐలయ్య గారికి ఈ అవకాశం కల్పించి ఈ గొల్ల కుర్మ సమాజికానికి కానీ ఈ బహుజన సమాజికాన్ని తెలంగాణ రాష్ట్రానికి కానీ ఆయన సేవలు కల్పించే విధంగా మంత్రివర్గంలో అవకాశం ఇవ్వాలని మేము ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులుగా మేము కోరుచున్నాము. ధన్యవాదాలు.